బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10:30 విచారణ జరపనుంది ధర్మాసనం. కేంద్ర నిర్ణయం తెలపడానికి సమయం కావాలంటూ కూడా సోలిసిటర్ జనరల్ చెప్పుకొచ్చారు. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిట్ విచారణ కొనసాగించాలా లేదా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించాలనే అంశంపై ఆదేశాలు జారీ చేయబోతోంది అత్యున్నత న్యాయస్థానం. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం పరిశీలించి ఆదేశాలు జారీ చేయబోతోంది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోర్టుకు తెలపనున్నారు సోలిసిటర్ జనరల్. కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుంది అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. 4 రోజుల క్రితం జరిగిన విచారణలో లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు లేవంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో రేపటికి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10:30 విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. కేంద్ర నిర్ణయానికి సంబంధించి కేంద్ర నిర్ణయం తెలపడానికి సమయం కావాలంటూ కూడా చెప్పుకొచ్చారు సోలిసిటర్ జనరల్. అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి రామకృష్ణ, అలాగే విజయవాడ నుంచి కృష్ణ మోహన్ వీళ్ళిద్దరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఢిల్లీ వెళ్దాం. రామకృష్ణ, ఇంకా ఎటువంటి అంశాలను పేర్కొంది ధర్మాసనం? అయితే ఈ రోజు ఈ కేసుకి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కేసుని రేపు ఉదయం 10:30 వాయిదా వేసింది. సమయాభావం వల్ల దీన్ని వాయిదా వేయడం జరిగింది. అసలు ఈ కేసుకి సంబంధించి ఏం జరగబోతుంది, కేంద్రం వైఖరి కీలకం కాబోతుంది. కేంద్ర తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం అడిగారు. మరి ఆయన సిబిఐకి అప్పగించాలంటారా, లేదంటే స్టేట్ గవర్నమెంట్ సిట్టే దీన్ని కొనసాగించాలనుకుంటే చెప్తారా, లేదంటే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది లడ్డు వ్యవహారంలో? మరి దీంతో మాట్లాడేందుకు మనతో అడ్వకేట్ కాకర్ల చంద్రశేఖర్ మనతో ఉన్నారు. మరి ఆయన సిద్ధార్థ లూథ్రాతో పాటు వాదనలు వినిపించారు కోర్టులో. మరి ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయన అడుగుదాం. చంద్రశేఖర్ గారు, ఈ కేసుకు సంబంధించి ఏంటి లేటెస్ట్ పరిణామం? ముఖ్యంగా ఇవాళ కేసుకు సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి గారు, డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా 2 గంటలకే వచ్చి కోర్టు నంబర్ 3లో కూర్చుని రెడీగా ఉంటాం. తను 40% గా ఆయన వేశారు కాబట్టి రెడీగా ఉండటం జరిగిందండి. కాకపోతే ఇవాళ సిద్ధార్థ్ లూథ్రా గారు కూడా ఓకే అని చెప్పినా కూడా రెస్పాండెంట్ కౌన్సిల్ తరఫున కొంతమంది, ఇది దాదాపు 4 కలిసి పిటిషన్ వేయడం జరిగింది కాబట్టి దీనిపైన వారు కూడా రెస్పాండెంట్స్ కౌన్సిల్ తరఫున కూడా కొంచెం సమయం కావాలి, మేము రేపు ఉదయం 10:30 అయితే అన్ని విషయాలతో రెడీగా ఉండగలము అని చెప్పడంతో దీన్ని ముఖ్యంగా రేపటికి దీన్ని వాయిదా వేయడం జరిగిందండి. రేపు ఉదయం 10:30 ఈ లడ్డూ కేసుని రేపు ఉదయం 10:30 వాయిదా వేయడం జరిగింది. గవర్నర్ సుబ్బారెడ్డి గారు కూడా వ్యక్తిగా హాజరయ్యారు. లూథ్రా గారు వచ్చారు. ఇవాళ కపిల్ సిబాల్ గారు కూడా మాతో పాటే, కపిల్ సిబాల్ గారు కూడా సీనియర్ అడ్వకేట్, సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్ గారు కూడా రెడీగా ఉన్నారు. రామకృష్ణ ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు, ఎందుకంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ కి సంబంధించి, అలాగే ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి స్వతంత్ర దర్యాప్తు జరగాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి కాబట్టి ఇప్పుడు కేంద్రానికి సంబంధించి ఏం చెప్పే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరుగుతోంది సెంట్రల్లో? ముఖ్యంగా సెంట్రల్ లో ఎటువంటి చర్చ అంటే, ఇది యాక్చువల్లీ ఇక్కడ 5 పిటిషన్స్ ఫ్రేమ్ అయ్యాయండి. హిందూ సేన ఒక పిటిషన్ వేయడం జరిగింది. అలాగే బీజేపీ సీనియర్ లీడర్ కూడా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. అదే విధంగా ముకుల్ రోహత్గి గారికి కూడా నిన్న కూడా డైరెక్ట్ గా సుప్రీంకోర్టు ధర్మాసనం ముఖ్యంగా ఈ 5 పిటిషన్లు ఏవైతే హిందూ సేన, విశ్వ హిందూ పరిషత్ కానీ ఇంకా సపరేట్ గా 2 పిటిషన్లు ఫ్రేమ్ అయిన పిటిషన్లు ఫైల్ అయిన తర్వాత వాళ్ళు కూడా సుదీర్ఘంగా ఏంటి అన్ని పిటిషన్స్ ప్రేయర్ కూడా ఈ విషయాన్ని ఎందుకు పొలిటిసైజేషన్ చేస్తున్నారు అన్న విషయం ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది ముఖ్యంగా దీంట్లో ముఖ్యంగా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రత్యేక ఇది కానీ అవ్వాలన్న ప్రేయర్స్ తోనే అన్ని పిటిషన్లు కూడా దాఖలు అవడం జరగడంతో ఈ అన్ని పిటిషన్స్ మీద కూడా ముఖ్యంగా ప్రేయర్స్ అన్ని మనం చూడగలిగినట్లయితే, అక్కడ ఉన్న ప్రేయర్స్ అన్ని మనం చూడగలిగినట్లయితే ప్రతి ప్రేయర్ కూడా అంటే ఏ పిటిషన్ లో అయినా కూడా ప్రేయర్ ఉంటుంది. ప్రతి ప్రేయర్ కూడా టు ప్రోబ్ ఇన్ టు ద ఇష్యూ వాట్ హ్యాస్ హ్యాపెండ్, వెదర్ ద ఘీ వాస్ అడల్టరేటెడ్ ఆర్ నాట్. అసలు నెయ్యి కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగిన నెయ్యి వాడారా లేదా. మొన్న కూడా మనం చూసుకున్నట్టయితే జస్టిస్ బిఆర్ గవాయ్ గారు కూడా అసలు నెయ్యి, సిద్ధార్థ లూథ్రా గారు కూడా సమాధానం ఇస్తూ 6 లీటర్ల నెయ్యి, 2 లీటర్లు ఇలాగా చెప్పడం జరిగింది. అంటే
ఆ నెయ్యి మళ్ళా ఈఓ గారు కూడా కల్తీ ఆ నెయ్యిని మనం వాడలేదు అని చెప్పడం జరిగింది. అంటే అక్కడే 2 రకాలైన క్వశ్చన్స్ వీళ్ళు కల్తీ అయిన నెయ్యేమో ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ గారు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారేనో ప్రెస్ మీట్ లో ఆల్రెడీ చెప్పడం జరిగింది కల్తీ నెయ్యి వాడడం అది ఇదని. మరి ఈఓ గారు చెప్పడం ఈ విరుద్ధమైన విషయాలు 2 ఉండేసరికి గౌరవ ధర్మాసనానికి కూడా వెంటనే ప్రాథమికంగా ఇండెక్స్ లోనే వాళ్ళు మొత్తం కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. అట్లీస్ట్ when you are at a constitutional post, highest constitutional post, you should have taken a second opinion మీరు తీసుకునాల్సి ఉంది. Why did you go to the press అని నిన్న కూడా మనకు చేయడం జరిగింది. లాయర్ గారు, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే సోలిసిటర్ జనరల్ అయిన ఉదయం 10:30 వరకు కూడా సమయం అడిగితే రేపు ఈవినింగ్ 3:30కి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరిగి మళ్ళీ కోర్టు దృష్టికి రాబోతోంది. ఎందుకు అంత సమయం? అంటే కేంద్రానికి సంబంధించి అంశానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ విషయాన్ని మనం ఇది చాలా పెద్ద విషయం అండి. దాదాపు 5 నుంచి 6 పిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ 5 పిల్స్ కి సంబంధించి కూడా మనం ఏదైనా తొందరగా ఏదైనా కూడా ఏ కేసు అయినా కూడా పిటిషనర్ కౌన్సిల్ వేసిన తర్వాత సుదీర్ఘంగా రెస్పాండెంట్ కౌన్సిల్ కూడా అందరి తరపున ఇవాళ యాక్చువల్ గా డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు కూడా పార్టీ ఇన్ పర్సన్ గా రెడీగా తన వాదనలు వినిపించడానికి రెడీగా ఉన్నారు. ఇది చాలా పెద్ద కేసు కాబట్టి సో డెఫినెట్ గా కొంత సమయం పట్టే అవకాశం అయితే చాలా ఉందండి. యూనియన్ గవర్నమెంట్ నుంచి కూడా ఆల్రెడీ గౌరవ బిషప్ ధర్మాసనం తుషార్ మెహతా గారికి కూడా they have already directed to take some instructions from the central government whether సిట్ వేయాలా, ఈ సిట్ వేస్తేనే సరిపోతుందా, ఈ సిట్నే ఇప్పుడు ఈ సిట్ పొలిటిసైజేషన్ చేయ ఉద్దేశంతోనే సిట్ వేశారన్న చెప్పడంతో మనకు ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ సిట్ దర్యాప్తును కూడా నిలిపేయడం, సిబిఐ దర్యాప్తునికి కూడా సెంటర్ చెప్పడానికి చాలా అవకాశం ఉందని. అసలు ఇప్పుడు చెప్పడానికి అవకాశం ఉందో లేదో అన్న విషయం వేరే విషయం అయితే గౌరవ ద్విసభ ధర్మాసనమే మీకు అవసరమేమో ముందే కనుక్కోండి. ఎందుకంటే ఇవాళ నమోదైన ప్రతి పిటిషన్ కానీ 100 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయనేసి ఇవాళ నమోదైన ప్రతి పిటిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా ఇప్పుడు కోర్టు 4 అంశాలను మనకు చూడబోతుందండి. ఈ 4 అంశాలు ఏంటంటే 4 అంశాలు చూడబోతుంది. లీగల్ గా గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అలిగేషన్స్ ఏదైతే చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే అన్ని పిటిషన్స్ లో చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళి ప్రెస్ లో చెప్పారంటే ఆ అలిగేషన్స్ చీఫ్ మినిస్టర్ గారు చేసింది పొలిటికల్లీ మోటివేటెడా కాదా అనేసి వారు ఇదొకటి చూస్తున్నారు. సో దీనికి రెస్పాండెంట్ కౌన్సిల్ తరఫున సిద్ధార్థ్ లూథ్రా గారు కానీ ఆయనకు చాలా భక్తి ఉంది, చాలా భక్తితో ఆ మాటలు అన్నారు కానీ వేరే ఉద్దేశంతో ఏం లేదని వారు కూడా తమ వాదనలు వినిపించబోతా ఉన్నారండి. అదే విధంగా ఈ పబ్లిక్ స్టేట్మెంట్స్ రిలీజియస్ మ్యాటర్ లో చేయడం ఎంతవరకు సబబు, అలా కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ సిట్ ఇది ఇంకొకటి ఉందా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ వచ్చే అడల్టరేషన్ జరిగిందా లేదా, ఎంతవరకు అడల్టరేషన్ జరిగింది, అది కాకుండా ఏపీ గవర్నమెంట్ ఇలాంటి టీటీడీ విషయాల్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంది, ఇది తొందరపాటు చర్యలు ఏమైనా తీసుకుందా లేకపోతే కరెక్ట్ గా ఫామ్ చేసిందా సిట్ ని అనే విషయాలు ముఖ్యంగా ఎందుకంటే ఈ 5 పిటిషన్స్ ఏవైతే 5 పిటిషన్స్ సుప్రీం కోర్టులో ఫైల్ అయ్యాయో ఇవన్నీ తాలూకా ప్రేయర్స్ ఒకే విధంగా నార్మల్ మోర్ ఆర్ లెస్ ఒకే విధంగా ఉన్నాయండి. హిందువుల మనోభావాలు ముఖ్యంగా లడ్డు విషయంలో అసలు కల్తీ నెయ్యి జరిగిందా లేదా, ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది అన్న విషయం పైనే పూర్తిగా ఈ విషయం దీనిపైనే కేంద్రీకరణ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఒక్కసారి మీరు ఒక్కసారి లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎందుకంటే ఇంటర్నల్ గా ఇప్పటికే డిస్కషన్స్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ జరిగి ఉంటుంది కావచ్చు, అంటే ఇన్వెస్టిగేషన్ జరిగి ఉండే సందర్భం ఉంది. సో ఇన్వెస్టిగేషన్ ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి, ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి సంబంధించి కూడా ఇన్పుట్స్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది అక్కడ? బేసిక్గా అయితే రేపు ఉదయం 10:30కి ఏదైతే మరి తిరుపతి లడ్డు ఇష్యూ మరి తెర మీదకి రాబోతుందో ఈ అంశానికి సంబంధించి కొంత ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్లో మధ్యాహ్నం నుంచి కూడా ఇందాక నుంచి దాదాపు అరగంట నుంచి కూడా దీనికి సంబంధించి కొందరు ప్రత్యేకమైన ప్రతినిధులు కూడా దీనికి సంబంధించి అక్కడ వాచ్ చేస్తున్న పరిస్థితి. సడన్గా రేపు ఉదయం 10:30కి ఎవరైతే సోలిటర్ జనరల్ రిక్వెస్ట్ మేరకు రేపు ఉదయానికి వేశారు. ఎందుకంటే జడ్జి సుప్రీంకోర్టు న్యాయమూర్తి క్లియర్గా ఒక మాట అడిగారు, ఇది ఇంతటితో సరిపోతుందా, సిట్ వేసిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిట్ వేసిన సరిపోతుందా, లేదు కేంద్రానికి సంబంధించి ఏదైనా ప్రత్యేక దర్యాప్తు బృందాల చేత చేయించాల్సిన అవసరం ఉందా అని.
సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వాళ్ళు ఈ వ్యవహారం మీద కొంత సీరియస్గానే ఆ డిస్కషన్ అయితే జరుగుతోంది. దానికి సంబంధించి ఇంకా కేంద్రం నిర్ణయం పూర్తిగా జనరల్కి రాలేదు కాబట్టి ఆయన రేపు ఉదయం వరకు నాకు కొంత సమయం ఇవ్వండి, రేపు మార్నింగ్ లోపల కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కేంద్రం డిసైడ్ చేయాలన్న ఒక యాంగిల్లోనే ఆయన రేపు ఉదయం 10 గంటలకి వరకు టైం ఇవ్వమని అడిగారు. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా సిట్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో డీజీపీ చాలా క్లియర్గా సిట్ని విచారణని ఆపేసిన పరిస్థితి మనం చూసాం. కొన్ని రోజులు ఇప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చేంత వరకు కూడా ఆ సిట్ని ఆపేశారు. వచ్చిన తర్వాత సిట్టు ఆల్రెడీ 2 రోజులుగా తిరుపతిలో ఉనింది. తిరుపతిలో పూర్తి కూడా ల్యాబ్స్ అన్నీ కూడా చెక్ చేసిన పరిస్థితి ఉనింది. తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూశారు. ఇంకా అన్ని ప్రాంతాలని కూడా సిట్టు పర్యటించిన పరిస్థితి. లడ్డు తయారు కేంద్రాన్ని చూశారు, ఏ విధంగా లడ్డు తయారు అవుతుందో అక్కడున్న కొంతమంది కార్మికులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఇవన్నీ కూడా సిట్టు చేసి కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తుంది. కానీ దీనికి ఇప్పుడు ఫర్దర్గా నెక్స్ట్ ఎటువంటి యాక్షన్, ఎందుకంటే రేపు మార్నింగ్ 10:30కి సుప్రీంకోర్టులో కొంత ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈ సిట్ గురించి మాట్లాడాల్సిన పని ఉండకపోవచ్చు. రేపు డైరెక్షన్ నిజంగా రేపు కానీ సుప్రీంకోర్టు కానీ ఏపీలో వేసిన సిట్టు వర్కౌట్ అవుద్ది, అది అంతవరకు సరిపోతుంది అంటుందా? లేదు, ఆల్రెడీ సొలిసిటర్ జనరల్ని చాలా క్లియర్గా చెప్పింది. క్లియర్గా రేపు మీకు కేంద్రం నుంచి మనం ఏదైనా ఎటువంటి సంస్థల మీద దర్యాప్తు సంస్థలని వేయొచ్చు అనే దాన్ని అడిగిన నేపథ్యంలో కేంద్రం డిసైడ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో వీళ్ళు కూడా ఆ కేంద్రాన్ని అడుగుంటారు కాబట్టి కేంద్రం ఈరోజు రేపటి లోపల డెఫినెట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. అందుకే రేపు ఉదయం 10:30 దాకా ఆ సమయాన్ని కోరిన నేపథ్యంలో రేపు ఉదయం 10:30కి వాయిదా పడింది. సో ఇప్పటికే కొంత సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎక్కడ కూడా కల్తీ జరిగిన ఆధారాలు లేవు అని మాట్లాడిన నేపథ్యంలో రేపు ఇది మరింత లోతుగా వెళ్ళాలని చెప్పి ఈ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో మరో 3 కూడా వేసిన నేపథ్యంలో సో ఇటువంటి పరిస్థితుల్లో ముందుకి ఏ విధంగా వెళ్తుంది? ఒకవేళ డైరెక్షన్ కానీ ఇస్తే, ఒకవేళ నిజంగానే దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి వస్తే కేంద్ర బృందం నుంచి ఏ దర్యాప్తు సంస్థకి ఇస్తారు? లేదు ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేస్తారా? లేదు సిబిఐ లాంటి వ్యవస్థను రంగంలో దించుతారా అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. లేదు సిట్ వరకు పరిమితం అవుతుంది. బహుశా సిట్తో పరిమితం కాదు అనేది మనకు కొంత స్పష్టంగా అర్థం. ఎందుకంటే నిన్న జరిగిన ఈ వాదనలు, లేకపోతే ఇప్పుడు జరిగిన పిటిషన్లు వేసిన అసలు కేసుకి మూలమైన పిటిషన్లు ఇవన్నీ చూసిన తర్వాత సో ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేది అయితే చాలా ఆసక్తికరమైన అంశం. అయితే దీని మీద మధ్యాహ్నం నుంచి కూడా సచివాలయంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని చాలా సున్నితంగా గమనిస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. రేపు 10:30కి తిరిగి వాయిదా పడింది కాబట్టి రేపు 10:30కి సొలిసిటర్ జనరల్ నుంచి ఎటువంటి రెస్పాండ్ అవుతుంది అంటే సెంట్రల్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, సెంట్రల్ దీన్ని ప్రత్యేక దర్యాప్తు బృందాల మీద చేయిద్దామా, కమిటీ చేద్దామా అనే ఈ రెండింటి దాన్ని బట్టి కూడా దాన్ని వ్యవహారాన్ని బట్టి రేపు డెసిషన్ ఉండబోతుంది అనేది కొంత అంచనా ఉండబోతుంది. ఏ విధంగా దర్యాప్తు చేయబోతుంది రామకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామకృష్ణ, ఇక్కడ చాలా సార్లుగా మనం మాట్లాడుకుంటున్నాం సిట్ కి సంబంధించి, ఎందుకంటే రేపు ఉదయం 10:30 కల్లా చెప్పాలి కాబట్టి సిట్ అంశాన్ని ముందు పరిశీలిస్తాం. సిట్ కనుక ఒక విచారణ సంతృప్తిగా లేకపోతే అప్పుడు సిబిఐకి వెళతామనే అంశాన్ని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోందా? లేకపోతే కోర్టు డైరెక్షన్కి సంబంధించి ఇప్పుడు నేరుగా సెంట్రల్ అంటే స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణ జరిపించే అవకాశం ఉందా? ఎటువంటి డిస్కషన్ అక్కడ జరుగుతుంది? ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది? చూసుకున్నట్టుగా సెంటర్ ఏం చెప్తుంది అనేది చూస్తున్నారు. సెంటర్ వాదన, కేంద్రం వైఖరి ఏంటి అనేది ఇక్కడ ప్రధానం కాబోతుంది. కేంద్రం ఏం చెప్తుంది? సిబిఐ అవసరం ఉంటుందా, సిబిఐ దర్యాప్తు అవసరమా? ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇక దేశవ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి సిబిఐ దర్యాప్తు కానీ అవసరమని కేంద్రం కానీ భావించినట్లయితే మాత్రం ఇంకా సిట్ దర్యాప్తు అనేది నిలిచిపోతుంది. లేదంటే ఒకవేళ కానీ కేంద్రమే లేదు, మీరు స్టేట్ గవర్నమెంట్ తన దర్యాప్తును కొనసాగించుకోవచ్చు, ఈ అంశానికి సంబంధించి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తే సెంటర్ సిట్ దర్యాప్తు మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఏది ఏమైనా సరే ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉంది. సుప్రీంకోర్టు ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టుకి ఇక స్టేట్ గవర్నమెంట్ నుంచి అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాబ్ రిపోర్ట్స్ కానీ ఇవన్నిటి కూడా తెప్పించింది. మరి ఈ రోజు సమయాభావం వల్ల కొంత ఈ కేసుకి సంబంధించి తీసుకోలేకపోవడం జరిగింది. రేపు ఉదయం 10:30 గంటలకు ఈ కేసుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ విశ్వనాథన్ తో కూడా ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి వాదనలు వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏం చెప్తారు అనేది ఇక ఉత్కంఠభరితంగా మారింది. ఆయన చెప్పే వాదనలు బేస్ చేసుకుని ఇక ఈ కేసు సిబిఐకా
లేకపోతే సిట్టింగ్ జడ్జి గా, జ్యుడిషియల్ కమిషన్ గా, లేదంటే సిట్ గా అనేది తేలిపోయే అవకాశం కనిపిస్తుంది. రైట్. ఒక్కసారి రామకృష్ణ మీరు లైన్లోనే ఉండండి. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, చాలా ఆసక్తికరంగా మారిన పరిస్థితి అంటే ఇప్పుడు సీట్కి సంబంధించి పూర్తిగా రద్దయింది అనుకోవాలా లేకపోతే హోల్డ్లో ఉందనుకోవాలా? ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేస్తోంది? దీంట్లో సిట్టు డీసీపీ చాలా స్వయంగా చెప్పారు, కొన్ని రోజుల వరకు సిట్టు ఆగబోతుంది. ఎందుకంటే సిట్టుని పూర్తిగా కూడా రద్దు కాలేదు, సిట్టు కొంతకాలం హోల్డ్లో ఉంది. కారణం ఏంటంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు నిన్న చాలా క్లియర్గా వ్యాఖ్యలు చేసిన నేపథ్యం. సిట్టు సరిపోతుందా, లేదు, అసలు ఈ కేంద్ర దర్యాప్తు సంస్థల చేత నుంచి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా, కొలెస్ట్రాల్ జనరల్తో మీరు డిసైడ్ చేసుకుని గవర్నమెంట్తో, కేంద్రంతో మాట్లాడి నాకు ఏ విషయం చెప్పండి అని చెప్పిన నేపథ్యంలో సో డెఫినెట్గా అదే పరిస్థితుల్లోనే జనరల్ ఈరోజు జడ్జి వారి ముందు రేపు ఉదయం 10 గంటల వరకు కొంత సమయం కావాలి, దీనికి సంబంధించి ఇంకా కొంత డిస్కషన్ జరుగుతోంది అని చెప్పిన నేపథ్యంలో సో డెఫినెట్గా ఆ నేపథ్యంలోనే వెంటనే ఆంధ్రప్రదేశ్ డీజీపీ సిట్ని ఇక్కడ ఆపేసిన పరిస్థితి. అంటే దాన్ని పూర్తిగా రద్దు చేయలేదు, హోల్డ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి ఆ విచారణ చేయొద్దు, కొంత హోల్డ్లో ఉంచండి అని చెప్పారు. సో డెఫినెట్గా దాంతో సిట్టు దర్యాప్తు వరుసగా 2 రోజులు జరిగిన తర్వాత 3వ రోజు ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు రేపు ఉదయం 10:30కి సుప్రీంకోర్టు డెసిషన్ ఏ విధంగా ఉండబోతుంది, నిజంగానే ఈ కేసుకు సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కేంద్ర దర్యాప్తు సంస్థని వినియోగిస్తారా, లేదు 3-man కమిటీని వాళ్ళే చూసిస్తారా, లేదు ఈ సిట్టు వరకు సరిపోతుంది అని సమాధానం చెప్తారా, దాన్ని బట్టిన తర్వాతనే ఫర్దర్గా సిట్టు దర్యాప్తు ముందుకు సాగుతుందా లేదా అనే అంశాన్ని చాలా స్పష్టంగా అర్థమైంది. కానీ ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం సిట్టు కంటే కూడా ఢిల్లీ వెళ్తున్న రామకృష్ణ మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణతో కేఏ పాల్ కూడా అక్కడ రెడీగా ఉన్నారు. రామకృష్ణ, కేఏ పాల్ రియాక్షన్ ఏంటి? కేఏ పాల్ గారు, ఈ రోజు లడ్డు వ్యవహారానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? చాలా ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. రేపటికే వేశారు, ఎందుకంటే మళ్ళీ వెకేషన్ ఉంది రేపు తర్వాత 14 వరకు. ఈ లోపల నేను అడిగిన ఇంటర్మ్ ప్రేయర్ ఏంటంటే గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి, ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఈ జగన్మోహన్ రాజకీయం చేయకండి. మై మెయిన్ ప్రేయర్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయించండి లేట్ లేకుండా, సిట్ ఎంక్వైరీ క్యాన్సిల్ చేయండి. రెండోది, వేటకనికి నేను ముందు నుంచి అడిగినట్టే 744 మంది ఉన్న క్యాథలిక్స్ కంట్రీ చేసినప్పుడు తిరుపతి హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు పెట్టి పీస్ ఆఫ్ మైండ్ డిస్ట్రాయ్ చేసేస్తున్నారు మన రాష్ట్రంలో ఈ డ్రామా ఆడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అలా కాకుండా తిరుపతిని ఒక యూనియన్ టెరిటరీ చేయమని మినిస్టర్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం. కానీ కోర్టును డైరెక్షన్ అడుగుతున్నాను, కన్సిడర్ చేయదు. అది కోర్టు కూడా తప్పు పట్టింది, లడ్డు వ్యవహారంలో తొందరపడి నిర్ణయం చేశారు చంద్రబాబు. నేను అందులో నా ఫైల్లో నేను పిటిషన్ లో క్లియర్ గా చెప్పాను కదండి, ఇదంతా పొలిటికల్ గా డ్రామా ఆడారు. జూలై 23లోనే వారికి తెలుసు. 2 నెలలు ఎందుకు ఊరుకున్నారంటే ఈ స్టీల్ ప్లాంట్ అమ్ముస్తుంటే నేను ఆపాను, నా ఆర్డర్ పబ్లిక్ అవ్వకుండా. ఆ తర్వాత స్పెషల్ స్టేటస్ కి ఆర్డర్ తీసుకొచ్చాను, దానికి మద్దతు ఇవ్వట్లేదు. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపడానికి మద్దతు ఇవ్వట్లేదు, రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇవ్వట్లేదు, కేవలం రాజకీయం చేయడానికి వీళ్ళందరూ డ్రామా ఆడుతున్నారు. సిబిఐ దర్యాప్తు జరిగితే నిజాలు తెలియ అవకాశం తప్పకుండా కదండి. సిబిఐ ఇస్ ద హైయెస్ట్ అథారిటీ. సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఏదో 1-2 టైమ్స్ ఫెయిల్ అయినా కానీ ఒక్క మనిషి చంద్రబాబు నాయుడు దాన్ని టోటల్ మేనేజ్ చేయలేడు. ఒకటే నేను చెప్తున్నానండి, మా ఇన్వెస్టిగేషన్ లో లడ్డు కరప్షన్ లేదు, ఏమీ లేదు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కొరకు చంద్రబాబు నాయుడు వేసిన డ్రామా. అంటే లడ్డూలో కల్తీ ఎక్కడ జరగలేదు నాకు తెలిసి మేము చేసిన ఇన్వెస్టిగేషన్. నేను ఎప్పుడు ఏపీ హైకోర్టులో పిల్ వేసాను అందరికంటే ఫస్ట్ డే. నా ఇన్వెస్టిగేషన్ లో ఇదంతా పొలిటికల్ డ్రామా. చంద్రబాబు నాయుడు మాస్టర్ ఇన్ పొలిటికల్ డ్రామా. ఇన్వెస్టిగేషన్ ఆయన సిట్ అంటే ఏంటి? వాళ్ళే ఇన్వెస్టిగేషన్, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం ఏంటి? అది కుదరదు, దాన్ని ఆపాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అసలు రామకృష్ణ కే పాల్ కి సంబంధించి ఆయన ఇన్వెస్టిగేషన్ ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? ఆల్రెడీ ఉంది అని కోట్ల మంది బ్రెయిన్ వాష్ చేశారు కదా కొంతమంది మీడియాని అన్నెసరీ యూజ్ చేసి. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద మీడియా ఎక్స్పోజింగ్. రామకృష్ణ ఒక్కసారి మీ ఇయర్ పీస్ ఆయనకి ఇవ్వండి, ఒకసారి మాట్లాడదాం. ఒకసారి మీ ఇయర్ పీస్ ఆయనకి ఇవ్వరా? పాల్ గారు, నేను సచిన్ మాట్లాడుతున్నాను. పాల్ గారు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. పాల్ గారు, మీ ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయండి?
అర్జెంట్ మాటలు ఈవినింగ్ మనం కావాలంటే మనం చెప్దాం. లడ్డూలో ఏం కల్తీ లేదండి, నెయ్యిలో ఏం కల్తీ లేదండి, అది ఆల్రెడీ కోర్టు కూడా ఎక్స్పోజ్ చేసిందండి. ఇదంతా పొలిటికల్ డ్రామా, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేక ఇక అది పరిస్థితి అయితే ఇక పాలైతే ఇక అసలు సిబిఐ దర్యాప్తే అవసరం లేదు దీనికి సంబంధించి. లడ్డూలో ఎక్కడ కల్తీలో కూడా జరగలేదు. అలాగే సిట్ వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. స్టేట్ గవర్నమెంట్ తన వేసిన సిట్ వల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదని చెప్పేసి మిస్టర్ కేఎఫ్ పాల్ అయితే సిబిఐ ఎంక్వైరీ కావాలి డౌట్ పోద్ది. అది థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. అది విషయం సచిన్, అది విషయం సచిన్. అయితే సిబిఐ ఎంక్వైరీ అయితే కావాలి కంపల్సరిగా. అసలు దీనికి సంబంధించి దాంతో పాటు ఏంటంటే రేపు ఉదయం 10:30 గంటలకు కోర్టు దీనికి సంబంధించిన నిజాలను తేల్చనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ తుకుట ధర్మాసనం ఉదయం 10:30 గంటలకు కేంద్రం వైఖరి ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నుంచి వివరణ తీసుకోబోతుంది. కేంద్రం వైఖరి ఏంటి అనేది. మరి ఒకవేళ కానీ కేంద్రం కానీ సిబిఐ దర్యాప్తు ఓకే అంటే సిబిఐ దర్యాప్తు జరుగుతుంది, లేదా జ్యుడిషియల్ కమిషన్ అయితే జ్యుడిషియల్ కమిషన్, లేదు ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికే వదిలేస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం విషయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కానీ కేంద్రం కానీ చెప్పినట్టుగైతే ఆ ప్రకారమే కోర్టు డైరెక్షన్స్ అయితే ముందుకుంటాయని చెప్పి తెలుస్తుంది. చెప్పండి సార్. రైట్. సో మొత్తంగా అయితే మాత్రం తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10:30కు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. కేంద్ర నిర్ణయం తెలపడానికి సమయం కావాలంటూ సోలిసిటర్ జనరల్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్తో